నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఈజీగా తయారు చేసుకునే హెల్తీ రెసిపీ గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ విధానం చూద్దాం. గోధుమ రవ్వ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన రవ్వని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వ గిన్నెలో వేసిన తర్వాత 1 కప్పు పెరుగు రవ్వలో వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి గంట లేదా అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రవ్వలోకి తాలింపు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని నానబెట్టుకున్న రవ్వలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వలో వేసి కలుపుకోవాలి. నానబెట్టిన రవ్వ గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇడ్లీలు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలకు ఆయిల్ రాసుకోవాలి. వేయించుకున్న కాజులు అడుగు భాగంలో ఉంచి ఈ విధంగా రవ్వ వేస్తున్నాను. కాజులు వద్దనుకుంటే స్కిప్ చేయండి.
అన్ని ప్లేట్లకు ఇదే విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి ఇడ్లీ స్టాండ్ పెట్టిన తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోధుమ రవ్వ ఇడ్లీలు ఈ విధంగా ఉంటాయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూశారు కదా గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ విధానం. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తయారు చేసుకున్న గోధుమ రవ్వ ఇడ్లీలు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ ఇడ్లీలకు మామిడికాయ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈజీగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ విధానం చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.